హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటా రసం చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు మీడియం సైజు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత పోప్స్ కూడా తీసుకున్నానండి. పోప్స్ కూడా పక్కన పెట్టాను. తర్వాత నా స్టైల్లో టమాటా రసం అన్నాను కదండి. నా స్టైల్ అంటే ఫస్ట్ తాలింపు నుంచి స్టార్ట్ అవుద్దండి. నా స్టైల్ అంటే ఫస్టే తాలింపు స్టార్ట్ చేశాను. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపెట్టలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, శనగపప్పు, ఒక్క ఎండుమిర్చి వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా కదుపుకుంటున్నానండి. కదుపుకున్న తర్వాత టమాటా కూడా వేసానండి. 2 టమాటాలను కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసి ఈ విధంగా మెదిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మగ్గుతాయి కదా అనేసి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాక మూత పెట్టేస్తున్నానండి. మూత పెడుతున్నాను మగ్గుతాయి కదా అనేసి. తర్వాత చూడండి కొంచెం మగ్గినాయండి. కొంచెం మగ్గినాయి. బాగా పేస్ట్ లాగా కూడా అయిపోకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదండి, మధ్యలో ఉండాలి. చూడండి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. కొంచెం సేపు మగ్గనిద్దాము. మూత పెడుతున్నాను. నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. ఈలోపు నానబెట్టుకుని ఈ విధంగా కదుపుకుంటున్నానండి రసం కోసం చింతపండుని. అది పక్కన పెట్టుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తున్నానండి. గరిటెతో తిప్పుతున్నాను కొంచెం. చూడండి ఈ విధంగా ఈ స్టేజ్లో ఇప్పుడు కొంచెం పసుపు వేయాలండి. తర్వాత కొంచెం కారం, ఈ 2 కదుపుకుంటున్నానండి. కదుపుకున్న తర్వాత రసం తీసుకున్నాను కదా చింతపండు, అది కూడా వేసేస్తున్నానండి ఇక్కడ. చూసారా, ఇప్పుడు టమాటాను చింతపండు కూడా తీసుకుంటున్నాను కాబట్టి పుల్లగానే ఉంటుంది. చూడండి ఇంకొక్కడ వాటర్ కూడా తీసుకుంటున్నాను నేను, పుల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని 5 to 10 minutes మరగనివ్వాలి. చూడండి ఇప్పుడు కొంచెం ధనియాలు తీసుకుని క్రష్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేస్తానండి. వేసి ఈ విధంగా కదుపుకుని మరగనివ్వాలండి. కొంచెం ఒక 5 to 10 minutes మరిగితే బాగుంటుంది. వాటర్ వేసాం కదా చక్కగా. ఇక్కడ చూడండి ఈ విధంగా కదుపుకుని మూత పెట్టేస్తున్నాను, మరుగుతుంది కదా అనేసి మూత పెట్టేశానండి. తర్వాత మూత తీసి సాల్ట్ చెక్ చేస్తున్నానండి, సరిపోయిందా లేదా అని. కొంచెం తక్కువైంది, అందుకనే సాల్ట్ కొంచెం వేసాను లైట్గా. చూడండి మరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఆమ్లెట్ కాంబినేషన్లో ట్రై చేస్తున్నానండి నేను, కొంచెం రైస్ పెట్టుకుని. చాలా బాగుంటుందండి, పుల్లంగా, కొంచెం కారంగా, సాఫ్ట్గా. వర్షానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.